సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది స్టూడెంట్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటారు? స్టూడెంట్ లైఫ్లో అయితే 100%. మీకు నాకు హ్యాండ్ రైటింగ్ అనేది సరిగ్గా రాకపోయినా పర్వాలేదు, మనం మేనేజ్ చేయొచ్చు. కానీ పేరెంట్సే, గ్రాండ్ పేరెంట్సే పిల్లలు మొట్టమొదటిసారి ఎడం చేత్తో రాయడం మొదలు పెడితే వాళ్ళకి ఎక్కడ లేని కంగారు. మన వంశంలో ఇంతవరకు ఎవరు లేరు. సో అంటే పెద్ద కుడి ఎడమ అనే భేదాలు అయితే ఏం లేదు అని అంటారు. ఎడమ చేత్తో ఇచ్చిన 100 రూపాయలు 90 రూపాయలు అవదండి, కుడి చేత్తో ఇచ్చిన 100 రూపాయలు 110 రూపాయలు అవ్వదు. అందుకని ప్రపంచంలో చేతి వాటాన్ని మార్చిన ప్రతి స్టూడెంట్కి నత్తి వస్తుంది. పిల్లలతో పాటు కూర్చొని హ్యాండ్ రైటింగ్ నేర్పించేదానికంటే వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసి మీరు కార్టూన్స్ చూసుకోండి లేదా మీకు నచ్చింది చూసుకోండి అని అంటున్నారు. 5-6 ఏళ్ళు వచ్చే వరకు అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు. 0%. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకుని ట్యాబ్ మీదనో మొబైల్ ఫోన్లోనో టైప్ చేసి ఒక 10 లైన్లు ఎవరికైనా పంపిస్తే ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, ఒక గంట తర్వాత ఏం టైప్ చేసామో గుర్తుండదు మనకు. లెటర్స్ ఇలా రాయడం వల్ల మన హ్యాండ్ రైటింగ్ అనేది నిజంగానే ఇంప్రూవ్ అవుతుందంటారా? ఇంప్రూవ్ అవడానికి దీన్ని స్టైల్ అంటాం మేము. కర్సివ్ స్టైల్ అని ఒకటి ఉంటుంది, ఇటాలిక్, మీరు చెప్పినట్టు ఇటాలిక్ స్టైల్ అని ఒకటి ఉంటుంది. అక్షరం యొక్క ఆకారాన్ని మనం ఆస్వాదించవచ్చు, దాన్ని మనం బ్రెయిన్లో రికార్డ్ చేసి పెట్టేయచ్చు. ఒక్కసారి ఆ అక్షరం యొక్క షేప్ రికార్డ్ అయితే సో సార్, బేసిక్గా మన చేతి రాత బాగుంటే తలరాత కూడా బాగుంటుందని మన పెద్దలు అంటూ ఉంటారు. చేతి రాత బాగుంటే ఖచ్చితంగా తలరాత బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఒక పెద్ద సైకాలజిస్ట్ చెప్పారు, డాక్టర్ బివి పట్టాభిరామన్. ఆయన ఏం చెప్పారంటే, హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ప్రతి ఒక్క స్టూడెంట్ జీవితంలో చిన్నప్పటి నుంచి మనం అనేది అక్షరాలు నేర్పిస్తూ వస్తూ ఉంటాం. అక్షరాలను నేర్చుకున్న తర్వాత మనం పుస్తకాల్లో రాస్తూ వస్తాం. ఆ రాసేటప్పుడు ఆ అక్షరాలు ఎంత స్పష్టంగా రాయగలుగుతున్నాం, అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ లైఫ్లో ఎలాంటి కీ రోల్ అనేది ప్లే చేస్తుందనే విషయాలన్నింటినీ గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ వై మల్లికార్జునరావు గారు ఉన్నారు, మహా అకాడమీ ఫౌండర్ గారు కమ్ డైరెక్టర్ గారు. సో ఏంటి అంటే, ఇప్పుడున్న డిజిటల్ జనరేషన్లో మనం కంప్లీట్గా కంప్యూటర్స్ వైపు మొగ్గు చూపుతున్నాం. కానీ స్టూడెంట్స్ లైఫ్లో వాళ్ళు రాసే ఎగ్జామ్స్లో హ్యాండ్ రైటింగ్ వల్ల కూడా మార్క్స్ అనేవి కోల్పోతూ ఉంటారు. సో వీటికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అద్భుతంగా, అదే విధంగా అందంగా కూడా ఉంటుంది. సో ఇవన్నిటి గురించి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. దిస్ ఇస్ మై స్పెషల్ నమస్తే. ఎందుకంటే ఒక స్టూడెంట్, మీరు అన్నారు, ఒక పరీక్షలో విజయం సాధించాలంటే 2 సీక్రెట్స్. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్, 2 ప్రజెంటేషన్ స్కిల్స్. అవి 2 కలిస్తే వి అవుతుంది, వి ఫర్ విక్టరీ. ఓకే, దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ యువర్ టెలింగ్ హలో. సో సార్, అంటే బేసిక్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో హ్యాండ్ రైటింగ్స్ని అంత పట్టించుకోవట్లేదు. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటి అని అంటే, స్కూల్స్లో హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకపోతే టీచర్స్ కొడుతుండేవారు. అసలు ఎప్పటికీ స్టూడెంట్ లైఫ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది స్టూడెంట్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటారు? స్టూడెంట్ లైఫ్లో అయితే 100%. మీకు నాకు హ్యాండ్ రైటింగ్ అనేది సరిగ్గా రాకపోయినా పర్వాలేదు, మనం మేనేజ్ చేయొచ్చు. కానీ సగటు విద్యార్థి, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో 100% అని నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, లేదా మనం చిన్నగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా బాగుండేది, హ్యాండ్ రైటింగ్ చాలా బాగానే పర్లేదు, మ్యాచ్ అయ్యేలా ఉండేది. ఇప్పుడు మనకంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది పిల్లలకి, కానీ హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు. ప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. కేవలం ఆ ఒక్క కారణంతో చాలా తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. అది నా మనసుని కలిచివేసే చాలా గొప్ప పెద్ద విషయాల్లో అదొకటి. అదొక్క కారణం వల్ల ఒక అరమార్క్ కూడా తగ్గకూడదు యాక్చువల్లీ. సో సార్, ఇప్పుడు బేసిక్గా ఈ హ్యాండ్ రైటింగ్ విషయానికి వచ్చేసరికి కొంతమంది రైట్ హ్యాండ్తో రాస్తారు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రైట్ హ్యాండ్ తోటే రాస్తారు, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. సో ఈ ఇద్దరి మధ్యలో ఉన్న భేదాలు ఏంటి? రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళు 92% ఉంటారు ప్రపంచంలో. 8 నుంచి 10% మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు.
హ్యాండ్ రైటింగ్ విషయానికి వస్తే అసలు ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే ఒక మనిషి ఒక స్టూడెంట్ అయినా ఒక జనరల్ పర్సన్ అయినా రాసేసిన తర్వాత మీరు ఆ హ్యాండ్ రైటింగ్ చూస్తే అది కుడి చేత్తో రాశారా ఎడం చేత్తో రాశారా తెలియదు ఎవరికి. అంటే ఏ చేత్తో రాసినా రైటింగ్ మాత్రం బాగుండాల్సిందే. కాకపోతే ఎడం చేత్తో రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మనం ప్రత్యేకమైన దృష్టి సారించాలి. తక్కువ మంది అనగానే మనకు మైనారిటీలోకి వచ్చేస్తారు. ఎడమ చేతి వాళ్ళ, దేనికి పనికిరాని వాళ్ళేమో, అరే ఎడం చేతి వాళ్ళు అయ్యో పాపం అనేలాంటి ఒక చెడు భావం సమాజంలో ఉంది. అది చాలా తప్పు. అంతెందుకు పేరెంట్సే, గ్రాండ్ పేరెంట్సే పిల్లలు మొట్టమొదటిసారి ఎడం చేత్తో రాయడం మొదలు పెడితే వాళ్ళకి ఎక్కడ లేని కంగారు. మన వంశంలో ఇంతవరకు ఎవరు లేరు, ఫస్ట్ టైం నువ్వెందుకు రాస్తున్నావు ఎడం చేత్తో, కుడి చేత్తో రాయని బలవంతంగా మార్పిస్తారు. అలా చేతి వాటాన్ని మార్చడం తప్పు కాదు, నేరం, పెద్ద ఘోరం. ఎందుకంటే ప్రపంచంలో చేతి వాటాన్ని మార్చిన ప్రతి స్టూడెంట్కి నత్తి వస్తుంది. నత్తి ఎందుకు వస్తుందో చాలా మంది పేరెంట్స్కి ఐడియా ఉండదు. ఎందుకు వస్తుంది? చేతి వాటాన్ని మారిస్తే ఏమవుతుందంటే మన కుడి భాగం అంతా, శరీరంలో ఉండే కుడి భాగం అంతా ఈ పార్ట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రైట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏమో ఎడమ వైపు బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఆ బుడ్డోడికి పాపం ఎడం చేత్తో రాయాలని ఉందంటే బేసికల్గా వాడు లెఫ్ట్ హ్యాండెడ్. కానీ ఈ మదరో ఫాదరో గ్రాండ్ ఫాదరో ఫోర్స్బుల్గా ఇలా మార్చడం వల్ల ఏమైంది, బ్రెయిన్లో కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, మాట తడబడుతుంది, తొందరగా బయటికి రాదు, ఆత్మ న్యూనతాభావం, చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది వాళ్ళకి. అందుకని చేతి వాటాన్ని మార్చే ప్రయత్నం ప్రపంచంలో ఎవ్వరూ చేయకూడదు. ఎడమ చేత్తో రాయొచ్చు, ఎడమ చేత్తో డబ్బులు ఇవ్వచ్చు, ఎడమ చేత్తో అంటే క్లీన్గా ఉంటే భోజనం కూడా చేయొచ్చు. ఓకే. సో అంటే పెద్ద కుడి ఎడమ అనే భేదాలు అయితే ఏం లేదు అని అంటారు. ఎడమ చేత్తో ఇచ్చిన 100 రూపాయలు 90 రూపాయలు అవదండి, కుడి చేత్తో ఇచ్చిన 100 రూపాయలు 110 రూపాయలు అవ్వదు. అందుకని రెండు చేతుల్ని, ఇప్పుడు రెండు కళ్ళల్లో మీకు ఏది గొప్పదో చెప్పగలరా ఎవరైనా? రెండు నాస్ట్రిల్స్ ఉన్నాయి, ఏది గొప్పదో చెప్పండి. చెవులు రెండు ఒకటే కదా, మరి చేతులతో ఏమొచ్చింది? రెండు చేతులు ఒకటే. సో ఎడం చేతి వాటాన్ని ఎంకరేజ్ చేయండి. సో సార్, ఇప్పుడు అంటే జనరల్ గా మనం రాస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏంటి అంటే పెన్నుని చాలా దగ్గరగా పట్టుకుంటారు, కొంతమంది దూరంగా పట్టుకుంటారు. సో దాని వల్ల కూడా మన హ్యాండ్ రైటింగ్ లో కొన్ని ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అసలు పెన్ అనేది కానీ లేకపోతే పెన్సిల్ అనేది కానీ మనం ఎలా దాని గ్రిప్ అనేది పొందాలి? అక్షరం నాకు తెలుసు, నాకు ఎలా ఉంటుందో ఆ అక్షరం ఆకారం చాలా బాగా తెలుసు, ఎంత బాగా ప్రజెంట్ చేయాలో మైండ్లో ఉంది. కానీ పెన్నుని సరిగా పట్టుకోలేకపోవడం వల్ల, పెన్సిల్ సరిగా పట్టుకోలేకపోవడం వల్ల మాత్రమే హ్యాండ్ రైటింగ్ పాడవుతుందంటే చాలామంది నమ్మలేరు. ఇది 100కి 100 నిజం. ఒకవేళ నా దగ్గర ఒక పెన్సిల్ ఉంటే, అంటే పిల్లలందరూ ఫస్ట్ పెన్సిల్తో లైఫ్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి చెప్తాను, షార్ప్ చేసినప్పుడు ఒక కోన్ షేప్లో వస్తుంది చూసారా, అది వదిలేసి పట్టుకుంటే చాలు కరెక్ట్గా. అలా కాదు, ఏ పెన్సిల్ ఎలా ఉంటుందో, షార్ప్నర్ ఎలా ఉంటుందో అంటే ఇండెక్స్ ఫింగర్ మీద ఒక లైన్ ఉంటుంది, ఆ ఫస్ట్ హారిజాంటల్ లైన్ ఎంత దూరంలో ఉందో అంత దూరం వదిలేసి పట్టుకోవాలి కరెక్ట్గా. అంతకంటే దూరంగా ఎవరు పట్టుకున్నా, అంతకంటే దగ్గరగా ఎవరు పట్టుకున్నా ఖచ్చితంగా ఆ ప్రభావం చేతిరాత మీద పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇంచ్ ప్లేస్ వదిలేసి 3 వేళ్లతోనే పట్టుకోవాలి. ట్రైపాడ్ గ్రాస్ప్ అంటాం మేము దీన్ని. మిడిల్ ఫింగర్ ఎప్పుడు పెన్సిల్ కింద ఉండాలి, ఈ థంబ్ ఇండెక్స్ అటు ఇటు వస్తాయి. అటు ఇటు అని ఎందుకన్నానంటే ఎడం చేత్తో రాస్తే ఏమో థంబ్ కుడివైపు, ఇండెక్స్ ఫింగర్ ఎడం వైపు వస్తుంది, కుడి చేత్తో రాస్తే ఏమో థంబ్ ఎడం వైపు, ఇండెక్స్ ఫింగర్ కుడివైపు వస్తుంది. మిడిల్ ఫింగర్ మాత్రం కింద ఉండాలి. 100కి 80% మంది ఏం తప్పు చేస్తారంటే ఈ మిడిల్ ఫింగర్ కుడివైపు పెట్టి రాస్తారు. ఇది అస్సలు చేయకూడదు. మధ్యవేలు పెన్సిల్ కుడివైపు నుంచి, పెన్ను కుడివైపు నుంచి వస్తోంది అంటే కింద నుంచి ఏం సపోర్ట్ లేదు అని అర్థం. కింద నుంచి అంటే ఒకవైపు నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల 15-20 మినిట్స్ కంటే ఎవరు ఎక్కువసేపు రాయలేరు. అందుకే మన పిల్లలు చూడండి, ఎగ్జామ్ రాసినప్పుడు బిగినింగ్లో ఫస్ట్ 1-2 పేజెస్ చాలా బాగుంటుంది హ్యాండ్ రైటింగ్, మెల్లగా 4-5 పేజీలు వచ్చేటప్పుడు పాడై లాస్ట్ పేజీలో వాళ్ళకే అర్థం కాకుండా తయారవుతుంది. సో పెన్సిల్ గ్రాస్ప్ అనేది కన్సిస్టెన్సీ ఇన్ ద హ్యాండ్, కన్సిస్టెన్సీ ఇన్ ఎగ్జామ్. మేబీ మీరు ఒక 10 పేజీలు రాశారు, 30 పేజీలు రాశారు, ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా ఒకేలాగా రాయడానికి వన్ ఆఫ్ ది సీక్రెట్స్ పెన్ సరిగా పట్టుకోవడం. కరెక్ట్గా ఎలా పట్టుకోవాలి, ఇంత దూరంలో పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోకూడదు, చెయ్యి ఎప్పుడు ఏటవాలుగా ఉండాలి. ఈ పేపర్ నుంచి కంటికి ఒక 25-30 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ గ్యాప్ ఉన్నా, 30 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ గ్యాప్ వచ్చినా హ్యాండ్ రైటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్.
ఇంత చిన్న హ్యాండ్ రైటింగ్ లో ఇన్ని ఎస్ అంటే ఇన్ని చిన్న మిస్టేక్స్ వల్ల మనకి ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అవును సో సార్ బేసిక్ గా ఇప్పుడు మనం ఎక్కడ స్టేషనరీ షాప్స్ చూసుకున్నా ఎక్కడ కానీ రైట్ హ్యాండెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నాయి. మరి లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ కి ఎలా సార్? ఈ పెన్సిల్ నేను షార్ప్ చేయాలనుకోండి, కుడి చేతి వాటం నాది, నాకు కుడి చేత్తో ఒక రాయిని విసిరేయాలన్నా, కుడి చేత్తో అన్నం తినాలన్నా, కుడి చేత్తో షార్ప్ చేయాలన్నా కన్వీనియంట్గా ఉంటుంది. షార్ప్నర్ ఈ చేతిలో పట్టుకుని ఈ పెన్సిల్ని నేను ఇలా షార్ప్ చేస్తాను. కానీ ఎడమ చేతి వాటం ఉండేవాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఎడమ చేయ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, డామినెంట్ హ్యాండ్ అంటారు దాన్ని. ఆ డామినెంట్ హ్యాండ్ని వదిలేసి పాపం వాళ్ళు కూడా కుడి చేత్తో షార్ప్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు చెప్పినట్టు అన్ని స్టేషనరీ స్టోర్స్లో దొరికే షార్ప్నర్లు అన్నీ కుడి చేతి వాటం వాళ్ళ కోసమే తయారు చేశారు, సిజర్స్ వాళ్ళ కోసమే తయారు చేశారు. ఈ రీసెర్చ్ బాగా చేసి కొన్ని డెవలప్డ్ నేషన్స్లో, యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా లాంటి నేషన్స్లో మీరు స్టేషనరీ షాప్స్కి వెళ్తే సపరేట్గా వాళ్ళకు షార్ప్నర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ప్నర్ మీద మీరు ఎల్ అని చూడొచ్చు. ఇది లెఫ్ట్ హ్యాండర్స్ కోసం డిజైన్ చేసిన ఒక షార్ప్నర్. వాళ్ళు చక్కగా ఎడం చేత్తో పెన్సిల్ పట్టుకుని కుడి చేత్తో షార్ప్నర్ పట్టుకుని హాయిగా ఇలా షార్ప్ చేసుకోవచ్చు. అలాగే ఈ సిజర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. నేను కుడి చేత్తో దీన్ని వాడలేను, ఎడం చేతి వాటం వాళ్ళే దీన్ని బాగా వాడగలుగుతారు. తంబు ఇలా వస్తుంది. సో ఇది ఎడం చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక సిజర్స్. ఇంకా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి అయితే ఈ రూలర్ అంటాం మనం, స్కేల్ అంటాం. నాకు రైట్ హ్యాండ్ సైడ్ 1 2 3 4 ఉంటే ఇలా పెట్టి నేను స్కేల్ పెన్సిల్ పెట్టి రాస్తాను. ఎంతవరకు కావాలో, ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని ఇంచెస్ కావాలో చూసుకుంటాను. అదే ఎడం చేతి లెఫ్ట్ హ్యాండ్ డామినెంట్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి డ్రా చేయడం చాలా కష్టం. సో ఇందులో చూస్తే మీకు ఎడమ వైపు నెంబర్లు ఉంటాయి. అంటే కరెక్ట్గా ఇది లెఫ్ట్ హ్యాండర్స్ కోసం తయారు చేసిన, స్పెషల్గా డిజైన్ చేసిన ఒక స్కేల్ లేదా రూలర్. ఇలాంటివి ఇప్పుడు మీరు ఈ-కామర్స్ వెబ్సైట్స్లో దొరుకుతాయి, వాటిని మీరు చూసి తెప్పించుకోవచ్చు. ఎడమ చేతి వాటం వాళ్ళు మీ ఇళ్లలో, ఆఫీసుల్లో ఉంటే మీరు వాళ్ళ తరఫున మీరు ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లోనో లేదా ఏదైనా పెద్ద బుక్ స్టోర్స్కి ఒక మంచి కంట్రీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి వాళ్ళకు గిఫ్ట్ ఇస్తే మళ్ళీ మీరు జన్మలో మిమ్మల్ని వాళ్ళు మర్చిపోరు. అలాగే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంది, 13వ తారీఖు, ఆగస్టు 13వ తారీఖు, 13th ఆగస్ట్ని ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అంటారు. సో ఆ రోజు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, విష్ చేయాలి, హ్యాపీ లెఫ్ట్ హ్యాండర్స్ డే అని చెప్పాలి, వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలి. మనమందరం మన చుట్టుపక్కల వాళ్ళ కోసం 13th ఆగస్ట్ని లెఫ్ట్ హ్యాండర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే సార్, దట్స్ గ్రేట్. సో సార్ ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్ మనం మార్చుకోవాలి, మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే చాలా వరకు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఒకవేళ తెలుగు అనుకోండి డబల్ రూల్డ్ బుక్ అని, ఇంగ్లీష్ అయితే 4 రూల్డ్ బుక్ అని, మనకి హిందీ అని అంటే సింగిల్ రూల్డ్ బుక్స్ అనేవి, వాటిలలో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమని అంటారు. స్టూడెంట్స్ కి వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం టీచర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఈ బుక్స్ అనేవి మన హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోవడానికి ఎంత రోల్ ప్లే చేస్తుంది? మనకి ఇప్పుడు ఇండియా లాంటి నేషన్స్లో ఎక్కువ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నడుస్తున్నాయి. తెలుగు ఒక సబ్జెక్ట్లోనే రాస్తారు, హిందీ ఒక సబ్జెక్ట్లోనే రాస్తారు, మిగతావన్నీ ఇంగ్లీష్లో రాస్తారు. కాబట్టి ఇంగ్లీష్ గురించి చూద్దాం. ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు సింగిల్ రూల్డ్ పేపర్ అద్భుతం. ఇంగ్లీష్ని ఎప్పుడు బ్రాడ్ రూల్డ్ పేపర్లో, స్క్వేర్ రూల్డ్ పేపర్లో, అన్రూల్డ్ పేపర్లో ప్రాక్టీస్ చేయకూడదు. సింగిల్ రూల్డ్ పేపర్ మీద లైన్స్ ఉంటాయి చూసారా, ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్యలో 8 మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుంది. కరెక్ట్గా దానికి హాఫ్ హైట్లో స్మాల్ ఏ రాయాలి, బి రాస్తే పై లైన్ వరకు రాయాలి, అంటే 2 వస్తుంది. వై రాస్తే కింద లైన్లో సగం వరకు రాయాలి, అంటే ఏకి 2 కిందకు వస్తుంది. కరెక్ట్గా ఇది చూసుకుంటూ ఎవరు రాసినా ఎంత సైజులో హ్యాండ్ రైటింగ్ ఉండాలో అలవాటు అయిపోతుంది. అప్పుడు 21 days అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్లెయిన్ పేపర్ మీద రాసినా సరే సైజ్ ప్రాబ్లం కాకుండా కరెక్ట్ సైజులో వస్తుంది. సో ఇంగ్లీష్కి సింగిల్ రూల్డ్ పేపర్. తెలుగు చాలా చక్కగా రాయడానికి డబుల్ రూల్డ్ పేపర్ వాడాలి. తెలుగు 0 ఆధారంగా చేసుకుని డెవలప్ చేసిన ఒక భాష కాబట్టి 0లన్నీ ఆ డబుల్ రూల్డ్ పేపర్లో తగిలేలాగా రాసి దాన్ని మీరు ఆ చేయొచ్చు, తా చేయొచ్చు, గా చేయొచ్చు, మా చేయొచ్చు, అన్ని లెటర్స్ అందులోనే ఉంటాయి. సో ఆ డబుల్ రూల్డ్ పేపర్ చాలా అద్భుతంగా ఉంటుంది. హిందీ ఎప్పుడు బ్రాడ్ రూల్డ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అక్షరం అంతా కింద ఉంటుంది, అక్షరం పైన ఒక గీత వస్తుంది కాబట్టి ఆ అక్షరానికి కింద కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు
ఆ next line లైన్కి లో రాసే ఆ డిఫరెన్స్ line కి. తెలుస్తుంది, చదివే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా 3 రకాల పేపర్లు వాడుకోవచ్చు. ఓకే సార్. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ ఏదైతే హ్యాండ్ రైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో ఎక్కువ శాతం మంది పేరెంట్స్ ఏంటి అని అంటే పిల్లలతో పాటు కూర్చొని హ్యాండ్ రైటింగ్ నేర్పించేదానికంటే వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసి మీరు కార్టూన్స్ చూసుకోండి లేదా మీకు నచ్చింది చూసుకోండి అని అంటున్నారు. సో ఇలాంటి జనరేషన్ ఉన్న వాళ్ళకి ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఏ విధంగా అలవాటు పడుతుంది? 5-6 ఏళ్ళు వచ్చే వరకు అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు, 0%. అక్కడి నుంచి 8-9 ఏళ్ళు వచ్చే వరకు ఒక 10% వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్కో ఏదైనా ఉపయోగకరమైన విషయాలకు ఇవ్వచ్చు. అక్కడి నుంచి ఒక 14-15 ఇయర్స్ వచ్చే వరకు 50% అని శాస్త్రం ఉంది, ఆల్రెడీ రీసెర్చ్ ఉంది. సో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారనో వాళ్ళని సపరేట్గా పెట్టేయాలనో ఎంగేజ్ చేయాలనో మొబైల్ ఫోన్ ఇవ్వడం అనేది దారుణమైన విషయం. ఆ మొబైల్ ఫోన్ హ్యాండ్ రైటింగ్ విషయంలో కూడా వచ్చేసింది, ఒక ఎనిమిలాగా అది మేము పరిగణిస్తాం దాన్ని. ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగిందండి. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే మనమైనా సరే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకుని ట్యాబ్ మీదనో మొబైల్ ఫోన్లోనో టైప్ చేసి ఒక 10 లైన్లు ఎవరికైనా పంపిస్తే ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఒక గంట తర్వాత ఏం టైప్ చేసామో గుర్తుండదు మనకు. రిటెన్షన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది ఎలక్ట్రానిక్ డివైస్ మీద టైప్ చేస్తే అని తేలింది. అలాగే చేత్తో రాస్తే రిటెన్షన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు రాయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎవరైతే అసలు మీకు నాకు ఏం పని లేదు రాయడానికి, అంతా మనం ఎలక్ట్రానిక్ డివైజులు, హై స్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, ఈమెయిల్స్ వాడుతున్నాం. అయినా కూడా 5-10 నిమిషాల సేపు ఎవరైతే చేత్తో రాస్తారో వాళ్ళకి మెమరీ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం చేత్తో ఏమి రాయం, మనం రాసేదంతా బ్రెయిన్తో. ఈ చెయ్యి మెదడు చెప్పినట్టల్లా కదులుతూ ఉంటుంది. అందుకని మెదడులో కొన్ని కణాలు ఉంటాయి, వాటిని న్యూరాన్స్ అంటారు. ఈ చేత్తో నేను ఇలా రాస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి, మెమరీ ఎన్హాన్స్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, ఫోకస్ ఎక్కువ అవుతుంది. నేను ఆ రూమ్లోకి వెళుతున్నాను, ఎందుకు వెళ్ళానో గుర్తు రావట్లేదు, మళ్ళీ వచ్చేస్తున్నాను. ఇలాంటి సమస్యలు ఎవరికున్నా సరే రోజు 5-10 నిమిషాలు రాయండి, మీ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కువ అవుతుంది, మెమరీ పెరుగుతుంది. ఖచ్చితంగా చిన్న పిల్లల చేత చేతి రాత డెవలప్ చేయించండి. సో మీరు అనే దాని ప్రకారం మన బ్రెయిన్ కను మనం రాసేదానికి మన హ్యాండ్ రైటింగ్ కూడా సంబంధం ఉందంటారు. ఓకే. సో సార్ ఇప్పుడు మనం రాసేటప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కొన్ని టైప్ ఆఫ్ పెన్స్ యూజ్ చేయండి హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది, కొన్ని టైప్ ఆఫ్ పెన్సిల్స్ యూజ్ చేయండి హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుందని. సో అసలు బేసిక్గా మనం రాయడానికి ఎలాంటి టైప్ ఆఫ్ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ యూజ్ చేస్తే బెటర్ అంటారు? మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది, బాల్ పాయింట్ పెన్. ఓకే. ఉదయం లేగానే ఒకసారి దండం పెట్టుకుంటాను నేను. ఎందుకు సరదాగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ బాల్ పాయింట్ పెన్ వచ్చినప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ పాడైపోయి నాలాంటి వాళ్ళకి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. అదేంటి సార్, బాల్ పాయింట్ పెన్ తోటి రాస్తున్నప్పుడే అందులో ఉన్న బాల్ ఏదైతే ఉందో తిరిగినప్పుడు ఇంక్ అనేది సమపాలంలో వచ్చి మనం బాగా రాస్తాము అని కూడా చెప్తుంటారు కదా, స్పీడ్గా రాస్తాం అనుకుంటాం కదా. ఆ బాల్ విపరీతంగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ బాల్ వెనక నుంచి ఇంకు తీసుకుని మళ్ళీ పేపర్ మీద పెట్టాలి. అది అసలు ఎంత రొటేట్ అవుతుందంటే విపరీతంగా రొటేట్ అవుతూ ఉంటుంది ఆ బాల్. అందుకని మీరు రాసే స్ట్రోక్కి మీకు అసలు దాని మీద పట్టు ఉండదు. ఆ పట్టు రావాలంటే నేను ఒక అద్భుతమైన పెన్ చెప్తాను, దాని పేరు ఫౌంటైన్ పెన్. ఎవరైతే ఫౌంటైన్ పెన్తో రాస్తారో వాళ్ళకి అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ వస్తుంది. దయచేసి ఒక 30-40 రూపాయల్లోనే అద్భుతమైన ఫౌంటైన్ పెన్స్ దొరుకుతున్నాయి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోండి. వాడితే హ్యాండ్ రైటింగ్ అమోఘంగా డెవలప్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బిగినింగ్లో 6-7 తరగతుల పైన పడ్డ ప్రతి పిల్లలకి, ఎందుకంటే దానికంటే కింద పెన్సిలే వాడతారు, అప్పుడు వాళ్ళు ఫౌంటైన్ పెన్ వాడకూడదు. 8-9 సంవత్సరాల పైన పడిన పిల్లలు చాలా దేశాల్లో ప్రతి యువకుడు 1 సంవత్సరం మిలిటరీలో పనిచేయాలని రూల్ ఉంటుంది, చాలా దేశాల్లో ఉంటుంది. అలాగే నేనేమంటానంటే కనీసం 1 సంవత్సరం అయినా పిల్లలకి ఇంక్ పెన్తో ఖచ్చితంగా రాయించాలని స్కూళ్ళల్లో నియమాలు పెడితే ఒక 30-40% హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఎరాడికేట్ చేయొచ్చు మనం అక్కడి నుంచే, ఒక్క ఇన్స్ట్రుమెంట్ వల్లే. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్కి అంత పవర్ ఉంది. అండ్ బాల్ పాయింట్ పెన్కి నేను అగనిస్ట్ కాదు. బాల్ పాయింట్ పెన్ ఈజ్ బ్యూటిఫుల్, పర్ఫెక్ట్, బాగా రాస్తున్నాయి. ఇప్పుడు 0.3 దగ్గర నుంచి 0.5, 0.7 మంచి 0.1 అండ్ 1 mm పెన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంక్ పెన్తో రాయడం మొదలుపెట్టిన తర్వాత స్ట్రోక్కి మైండ్కి కనెక్షన్ పెరిగి ఆ లెటర్ ఏం రాస్తున్నాం, ఎక్కడికి వెళ్తుందనే గ్రిప్ వచ్చిన తర్వాత అక్షరం యొక్క ఆకారాన్ని మనం ఆస్వాదించవచ్చు.
దాన్ని మనం బ్రెయిన్లో రికార్డ్ చేసి పెట్టేయచ్చు. ఒక్కసారి ఆ అక్షరం యొక్క షేప్ రికార్డ్ అయితే మీరు తర్వాత పెన్సిల్తో రాయండి, జెల్ పెన్తో రాయండి, బాల్ పెన్తో రాయండి, నో ప్రాబ్లం. సో బేసిక్ ఫౌంటైన్ పెన్, దాని తర్వాత బాల్ పాయింట్ పెన్, జెల్ పెన్, రోలర్ బాల్ పెన్. ఓకే. సో సార్ ఇప్పుడు చాలా వరకు అంటే లైక్ స్టూడెంట్స్ అయినా కానీ లేకపోతే మనమైనా కూడా కొంతమంది వీడియోస్లలో చూపిస్తారు ఈ లెటర్ ని ఈ డిజైన్ లో రాస్తే బాగుంటుంది, మనం జనరల్ గా రాసేదానికంటే ఇటాలిక్ లెటర్స్ అని ఆల్ఫాబెట్స్ అని అలా రాపిస్తూ ఉంటారు. సో ఈ లెటర్స్ ఇలా రాయడం వల్ల మన హ్యాండ్ రైటింగ్ అనేది నిజంగానే ఇంప్రూవ్ అవుతుందంటారా? ఇంప్రూవ్ అవడానికి దీన్ని స్టైల్ అంటాం మేము. కర్సివ్ స్టైల్ అని ఒకటి ఉంటుంది, ఇటాలిక్ మీరు చెప్పినట్టు ఇటాలిక్ స్టైల్ అని ఒకటి ఉంటుంది, నాన్ కర్సివ్ స్టైల్ అని ఒకటి ఉంటుంది. ఏది రాయాలి, కొంతమంది పేరెంట్స్ 9th 10th క్లాస్కి వచ్చేటప్పటికి నువ్వు నాన్ కర్సివ్లో రాయి, కర్సివ్లో రాస్తే వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే ఇటాలిక్స్లో రాయి అని చెప్తారు. ప్రపంచంలో ఎవ్వరూ స్టూడెంట్స్కి ఇలాగే రాయి అని చెప్పకూడదు. వాళ్ళకి ఏ స్టైల్ కన్వీనియంట్గా ఉందో దాన్ని రాయాలి. ఎందుకంటే నాకు కావాల్సిందల్లా వాడికి ఆ సబ్జెక్ట్ వచ్చా లేదా, వాడు కరెక్ట్ స్పెల్లింగ్తో మంచి హ్యాండ్ రైటింగ్లో ప్రజెంట్ చేశాడా లేదా నాకు చాలు. సో హ్యాండ్ రైటింగ్ అనేది ఒక కమ్యూనికేషన్లో ఒక భాగం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి స్టైల్ని మనం ఫోర్స్ చేయకూడదు. లెజిబుల్గా ఉన్నంత కాలం, బ్యూటిఫుల్గా ఉన్నంత కాలం ఎనీ స్టైల్ ఈజ్ ఓకే. ఒక్క ఇటాలిక్లో చూడడానికి కంటికి చాలా ఇంపుగా ఉంటుంది, కానీ దానివల్ల కొంచెం చేతికి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఇటాలిక్లో రాస్తే, అలాగే స్పీడ్ తగ్గుతుంది. కానీ మీరు చూడండి, ఒక థాట్ ప్రాసెస్ ఉంది నాకు, ఒక పెద్ద సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది, అనాలిసిస్ బాగా ఉంది, ఒక 10 పేజీలు రాయాలని ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఒక 10 పేజీలు రాయాలని నేను కూర్చున్నప్పుడు చాలా కుదురుగా రాయాలి, చాలా ఆర్టిస్టిక్గా రాయాలి అంటే నా థాట్ ప్రాసెస్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళని వదిలేయాలి. లెజిబుల్గా ఉండాలని చెప్పాలి, క్లియర్గా ఉండాలని చెప్పాలి, ఫ్లో వచ్చేలాగా వాళ్ళు ఎంత బాగా కన్వీనియంట్గా ప్రజెంట్ చేయగలుగుతారో పెద్దవాళ్ళుగా స్పేసింగ్ చూసుకో, లెజిబిలిటీ చూసుకో అని మాత్రమే చెప్పాలి తప్ప ఈ స్టైల్లోనే రాయాలని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు. ఓకే. సో సార్ అంటే లైక్ నాకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడున్న మన జనరేషన్లో కానీ చాలా వరకు కూడా హ్యాండ్ రైటింగ్ ఎవరు పట్టించుకుంటారులే, మనం ఆన్సర్ కరెక్ట్ రాస్తే బాగుంటుంది, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తే అయిపోతుందిలే అనుకుని చాలా మంది ఉంటారు. కానీ మీరు నేను విన్నదాని ప్రకారం పాస్ట్ 30 years నుంచి ఈ హ్యాండ్ రైటింగ్ పైన మీరు ఫోకస్ చేస్తూ ఓ అకాడమీనే రన్ చేస్తున్నారు. సో మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అసలు? సైన్ ఇఫ్ ఐ కాంట్ అని రాసింది ఒక అమ్మాయి, ఎంఏ ప్రీవియస్ చదువుతుంది అమ్మాయి, అంటే గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఎంఏ చదువు సైన్ ఇఫ్ ఐ కాంట్ అని ఉంటే ఆన్సర్లో ఎక్కడ ఇలాంటిది నాకు పదం ఏం కనపడలేదు. ఏంటమ్మా ఇది అని అడిగితే సార్ సిగ్నిఫికెంట్ అని రాశాను అంది అమ్మాయి. సిగ్నిఫికెంట్ అనే పదం మధ్యలో వచ్చిన అన్వాంటెడ్ గ్యాప్స్ వల్ల SIGN తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది, IF తర్వాత గ్యాప్ వచ్చింది. అఫ్ కోర్స్ అన్ని సందర్భాల్లో ఇలా కాదు, లెస్ దెన్ 1% అవుతుంది. కానీ ఆ అమ్మాయి దురదృష్టం, అది చూసిన నా దురదృష్టం, ఆ కోఇన్సిడెన్స్. ఇలాంటివి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అరే ఇంత బాగా చదువుతున్నారు కదా పిల్లలు, అండ్ ఆ అమ్మాయికి వచ్చిన ఇంగ్లీష్లో నాకు ఒక 5% కూడా రాదు. అంత అద్భుతమైన ఇంగ్లీష్, ఏ ఫెంటాస్టిక్ వొకాబులరీ అండ్ టెర్రిఫిక్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ సింటాక్స్ అంటాం మనం దాన్ని, ఆ గ్రామటికల్ స్ట్రక్చర్ అంత బాగుంది. కానీ ప్రజెంటేషన్ ఆల్మోస్ట్ 0. ఇంత బాగా చదువుతున్నారే, సబ్జెక్ట్ మీద ఇంత గ్రిప్ ఉందే, ప్రజెంట్ చేయకపోతే పాపం బాధపడతారు కదా, ఇబ్బంది పడతారు కదా అని నేను చేసే పని వదిలేసి, నేను చదువుకున్న చదువు వేరు, నేను చాలా సబ్జెక్టులు వేరే చదువుకున్నాను, అవన్నీ పక్కన పెట్టి ఇందులో ఏమైనా చేయాలి. ఎందుకంటే చిన్నప్పుడు నేను 4th 5th క్లాస్లో ఉండగా కొంచెం నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని రిజిస్టర్లో కొత్త పేజీ రాసినప్పుడు ఆ పేర్లన్నీ నెల అయిపోయాక పేర్లన్నీ రాయాలి, నేమ్స్ రాపిస్తూ ఉంటారు. అప్పుడు నా టీచర్ నన్ను చూస్ చేసుకున్నారు, అరే నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నాకు పేర్లన్నీ రాసిపెట్టు, రేపటి నుంచి 1వ తారీఖు అని ఆ రోజు నా చేత రాయిస్తే నాకు అనిపించింది ఓహో నేను బాగా రాస్తానేమో అని. అట్లాంటిది చిన్న చిన్నగా మా పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆ ఎంకరేజ్మెంట్ వచ్చి నాకు అర్థమైంది అక్షరం ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అని. ఈ ఫీల్డ్లో మనం ఉండి ఏదైనా చేయాలి. సగటు విద్యార్థికి 10 నెలలు కష్టపడి చదువుకున్న తర్వాత, ఎన్నో సాక్రిఫైస్ చేసిన తర్వాత, పేరెంట్స్ ఇంత ఎక్స్పెండిచర్ మామూలు విషయం కాదు ఈ రోజుల్లో చదివించడం అంటే. 1 సంవత్సరం చదివించాలంటే కొన్ని యూనివర్సిటీస్లో అయితే ఆస్తులు అమ్ముకోవాలి. అంతా చేశాక కూడా, వీడికి మళ్ళీ నాలెడ్జ్ వచ్చాక కూడా కేవలం ప్రజెంటేషన్ స్కిల్స్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల 6 మార్క్ ఎందుకు మిస్ అవ్వాలి? ఆ 6 మార్క్ వల్ల వీడికి రావాల్సిన ర్యాంక్ ఇంకోళ్ళకి ఎందుకు రావాలి, లేదా వీడికి రావాల్సింది ఎందుకు రాకుండా ఉండాలి అనే ఒక్క పాయింట్తో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే సార్, దాట్స్ అ గ్రేట్ థాట్.
సో సార్ ఇప్పుడు మోస్ట్లీ మనం ఉన్న డిజిటల్ యుగంలో చాలా వరకు కూడా మొబైల్స్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారని మనం అనుకున్నాం. కంపేర్ టు ఎవరైతే బుక్స్ అంటే ఎక్కువ టైం రాయడం లేదా చదవడంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇటు మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? స్పష్టమైన వ్యత్యాసం ఉందండి. మీరు ఒక నవల్ చదవాలంటే ఒక ట్యాబ్లో నవల్ చదివారనుకోండి, అంత సరిగ్గా మీకు ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ డ్రమాటిక్ ఫీలింగ్ కానీ అంత మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అదే పేపర్ బ్యాక్ ఎడిషన్లో చదివితే అది ఫీల్ చేయగలుగుతారు. టైప్ చేసినప్పుడు అంత కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండదు. మీరు ఓన్లీ మెసేజ్ పంపిస్తారంతే, ఆ ఫీలింగ్ పంపలేరు. అదే చేత్తో రాసినప్పుడు ఆ ఫీలింగ్ పంపచ్చు. చేత్తో రాసినప్పుడు ఆ సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది. E=mc² అని అసలు ఆ మహానుభావుడు ఐన్స్టీన్ ఎంత బాగా ఫీల్ అయి ఉంటాడు. ఒక డార్విన్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఇస్ ద ఫిట్టెస్ట్ అని చెప్పినప్పుడు నేను ఆ సబ్జెక్ట్ రాస్తూ ఉంటే అసలు అది కనిపెట్టిన వాళ్ళ గురించి కూడా నేను ఫీల్ అవ్వగలుగుతాను. అదే టైప్ చేస్తే నాకు అది రాదు. సో స్పష్టంగా ఈ సమాజంలో ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు టైప్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు రాస్తూ ఉంటారు. ఆ టైప్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, అంటే అవకాశం ఉండి కూడా నా దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, టైం ఉంది, అలా లేని వాళ్ళకి మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉదయాన్నే నేను ఢిల్లీకి వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి రా అని నా ఫ్రెండ్కి నేను చెప్పాలంటే ఉత్తరం రాయకూడదు. అక్కడ నేను ఎలక్ట్రానిక్ డివైజే వాడాలి. అవకాశం ఉన్నప్పుడు ఎవరైతే రాయడాన్ని చూస్ చేసుకుంటారో వాళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. తల్లిని, దేశాన్ని, మంచి వాళ్ళని వాళ్ళు లైక్ చేస్తారు. ఎవరైతే తల్లిని లైక్ చేస్తారో, మాతృభాషను లైక్ చేస్తారో, దేశాన్ని లైక్ చేస్తారో వాళ్ళు మంచి వాళ్ళు అని. వాళ్ళకుండే ఒక అద్భుతమైన ట్రైట్ ఏంటంటే వాళ్ళకి రాయాలనిపిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఉదయం లేసి ఏం చేయాలి, నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, థింగ్స్ టు డూ మనం రాసుకుంటూ ఉంటాం. అది టైప్ చేస్తారు చాలామంది, దాన్ని క్యాలెండర్లో పెట్టుకుంటారు, లేకపోతే దాన్ని అలారంలో పెట్టుకుంటారు. అలా కాకుండా నేను రాస్తే నా యాటిట్యూడ్ చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. సో దట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో యూజ్ యువర్ పెన్, యూజ్ యువర్ పేపర్ అండ్ యువర్ ఎ పాజిటివ్ పర్సన్. సో సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక మాట చెప్తూ ఉంటారు, లైక్ నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే నీకు మార్క్స్ వస్తాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? బాగుంటే మార్కులు వస్తాయి, అంతవరకు బాగుంది. నువ్వు ఆర్టిస్టిక్గా రాయి, చాలా బ్యూటిఫుల్గా రాయి అని మాత్రం మనం ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే మహాత్మా గాంధీ మన జాతిపిత, ఆయన ఎప్పుడు బ్యూటిఫుల్గా రాయలేదు. అండ్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అంటారు, ఐఎమ్ సారీ టు కామెంట్ ఆన్ దట్. గొప్ప గొప్ప వాళ్ళు అద్భుతంగా రాయలేదు యాక్చువల్లీ. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్. మళ్ళీ అదేదో వాళ్ళు చాలా స్పీడ్గా ఉండడం వల్ల, థాట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల, ఇన్ని ఐడియాస్ నేను పేపర్ మీద పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు చాలా చకచక రాయడం వల్ల అలా ఉందే తప్ప వాళ్ళ హ్యాండ్ రైటింగ్ యాక్చువల్గా ఒరిజినల్గా బాగుంటుంది. నేనేమంటానంటే ఎగ్జామ్స్లో రాసేటప్పుడు పిల్లలకి 2 విషయాలు చెప్పి పంపించాలి. అస్పష్టంగా రాయకండి, ఫస్ట్ పాయింట్. ఇల్లెజిబుల్గా రాస్తే పోతారు, మీరు చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోతుంది. రెండోది, ఇమ్మీడియట్గా చాలామంది పేరెంట్స్కి తెలియని విషయం, టీచర్స్కి తెలియని విషయం, ఆర్టిస్టిక్గా రాయకండి అని కూడా చెప్పాలి. ఓకే. ఈ మధ్య కొన్ని స్కూల్స్లో కొత్తగా ఒక స్టైల్ డెవలప్ అయింది, చాలా ఆర్టిస్టిక్ స్టైల్ ఒకటి డెవలప్ చేసాం మేము. అదేదో జ్యూసీడా ఇలా సంథింగ్ ఏదో చెప్పి ఆర్టిస్టిక్గా రాయించడం మొదలుపెట్టారు. అది ఎంత తప్పంటే పిల్లవాళ్ళకి అదొక శిక్ష. ఆర్టిస్టిక్గా రాసినప్పుడు నా ఆన్సర్ కంటెంట్ నాకు బ్రేక్ అయిపోతుంది. ఈ అక్షరం ఎంత పొడుగుండాలి, ఎంత స్లాంట్ చేయాలి, జక్కన చెక్కినట్టు శిల్పాల్లాగా చెక్కుతూ ఉంటే ఈ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది. అది ప్రమాదం. సో అస్పష్టంగా రాయకూడదు, అట్ ద సేమ్ టైం ఆర్టిస్టిక్గా రాయకూడదు. కమ్యూనికేషన్ అంతే, ఏమీ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నేను మీతో షూటింగ్ చేస్తున్నాను కాబట్టి మంచిగా బ్లేజర్ వేసుకుని నీట్గా వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఇదే అటైర్తో నేను మార్నింగ్ వాక్ వెళ్తే ఎలా ఉంటుంది? కంఫర్ట్ ఈజ్ ఫస్ట్. సో ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. అదే నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే స్టూడియోకి ఎలా వచ్చానో అలా ఆర్టిస్టిక్గా రాయాలి, నీట్గా రాయాలి, చెక్కాలి అక్కడ. అది ఇక్కడ ఇంపార్టెంట్. కానీ రెగ్యులర్గా రాసే నోట్బుక్స్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ, చదివిందంతా రాసి చూసుకుంటున్నప్పుడు కానీ ఫ్లో ఇంపార్టెంట్, లెజిబిలిటీ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిస్టిక్ నేచర్. ఓకే. సో సార్ ఇప్పుడు కొంతమంది హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయాలి అని చెప్పేసి హ్యాండ్ రైటింగ్ నీట్గానే ఉంటుంది, కాకపోతే అక్షరాల సైజు మరీ పెద్దగా అయినా ఉంటుంది, మరీ చిన్నగా అయినా ఉంటుంది. సో బేసిక్గా మన హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా కనపడడానికి ఈ అక్షరాల సైజ్ అనేది ఎంత పరిమాణంలో ఉండాలి? ఒక A4 సైజ్ మీద, ఒక A4 సైజ్ పేపర్ మీద ఒక 16 లైన్స్ ఎవరు రాయగలుగుతారో అది అద్భుతమైన సైజ్. 25-30 లైన్స్ వస్తున్నాయంటే మీరు అవసరానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టరు అని అర్థం.
ఆరోగ్యానికి, ఫ్రెండ్స్కి, తర్వాత మన రెగ్యులర్ డే టు డే లైఫ్కి మీరు అసలు ఏమీ టైం స్పెండ్ చేయరు, డబ్బులు స్పెండ్ చేయరు అని చాలా చిన్నగా రాసేవాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. 8-9 లైన్లు రాసేస్తే A4 సైజ్ పేపర్ అయిపోతుంది. వాళ్ళు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. వీళ్ళకి నా సలహా ఏంటంటే ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టుకెళ్ళి తెచ్చుకోవాలి. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళారంటే ప్రమాదం. అవసరం లేనివన్నీ కొని తెచ్చుకుంటారు వీళ్ళు. అర్థమైందా మీకు? అర్థమైంది. కిరాణం కొట్టుకెళ్తే మనకి ఏం కావాలో ఆ లిస్ట్ మాత్రమే వస్తుంది. సూపర్ మార్కెట్కి వెళ్తే మన కళ్ళు చూసిన ప్రతి ఒక్క ఐటమ్ కావాలనిపిస్తుంది. అది దానికి హ్యాండ్ రైటింగ్ సైజ్కి చాలా లింక్ ఉంటుంది. అంటే ఒక సింగిల్ పేపర్ మీద నేను ఇందాకన్నానే మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోవర్ జోన్ అని స్మాల్ లెటర్స్ మనం 3 కేటగిరీస్ చేయొచ్చు. అప్పర్ జోన్ని పై లైన్ దాకా, మిడిల్ జోన్ని హాఫ్ హైట్లో, లోవర్ జోన్ని నెక్స్ట్ లైన్లో హాఫ్కి వచ్చే వరకు అలా జాగ్రత్తగా పదాలు తీసుకొని ప్రాక్టీస్ చేసి అదే సైజులో ప్లెయిన్ పేపర్ మీద కూడా మీరు రాయగలిగారంటే అక్కడ 16 నుంచి 18 లైన్లు వస్తాయి. అది ఓకే, ఫెంటాస్టిక్. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా దృష్టి ఆ కంటెంట్ మీదకి వెళ్తుంది. బాగా రాశారు, చక్కగా ప్రొడ్యూస్ చేశారు ఆన్సర్స్ని అని నేను టిక్ చేసేస్తే వెళ్ళిపోతూ ఉంటాను. మరీ పెద్దగా రాయగానే నాకు ఒకలాంటి ఒక ఎవాల్యుయేటర్గా ఏంటి వీడు ఫ్రీగా పేపర్లు వచ్చేసి నేను ఇలా రాసేసాడు ఏంటి అని ఒకటి వస్తుంది. మరీ చిన్నగా రాస్తే అసలు ఏం రాశాడు అనేది కూడా చదవడానికి చేస్తున్నాను కాబట్టి పెట్టుకోలేదు, కానీ నాకు గ్లాసెస్ ఉన్నాయి. ఐ కాంట్ రీడ్ వితౌట్ మై గ్లాసెస్. అలాంటి వాళ్ళు కూడా పేపర్ కరెక్ట్ చేస్తారు కదా. అవును. మరీ చిన్నగా రాసినప్పుడు అది ఏనో ఈనో ఓనో అర్థం కాకపోతే మనం ఆన్సర్ రాసినా సరే మనం లాస్ అవుతుంది. అందుకని అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. మరీ చిన్నదిగా రాయకండి, మరీ పెద్దదిగా రాయకండి. మీడియం సైజ్ నేను చెప్పినట్టుగా సింగిల్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసి A4 సైజ్ మీద 16-18 లైన్లు వస్తున్నాయి లేదా చెక్ చేసుకుని అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళండి. సో సార్, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాక నాకు క్యూరియాసిటీ వచ్చింది. లైక్ ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూషన్ అంటే లైక్ ఒక అకాడమీని రన్ చేస్తున్నారు. మీ అకాడమీలో ఈ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారో, అదేవిధంగా మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారు? నేను ఫిజికల్గా ఎక్కువ ఆఫ్లైన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ ఇప్పుడు చాలా దూరాల్లో ఉన్నారు కాబట్టి పిల్లలు, ఒక్క సిటీ హైదరాబాద్ సిటీలోనే నేను ఎక్కడ క్లాస్ చేసినా ఇంకో ప్రాంతం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఆన్లైన్ సెషన్స్ కూడా చేశాను. ఇప్పుడు ఆన్లైన్ చేసినా కూడా ఎఫెక్టివ్గా ఎలా చేయాలనేది మేము దాన్ని రీసెర్చ్ చేసి చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నాం. మేమేం చేస్తామంటే మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలని స్టార్ట్ చేస్తాం. ఇదేంటి హ్యాండ్ రైటింగ్ చెప్పమంటే ఎలా కూర్చోవాలో చెప్పమంటున్నారు ఏంటి అంటే, హ్యాండ్ రైటింగ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, మెల్లగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఎలా కూర్చోవాలో నేర్చుకోండి, ఫస్ట్ పెన్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోండి అని మొదలు పెడతాం. దాని తర్వాత ఒక అక్షరం నేర్పించాం, ABCDలు అసలు నేర్పించాను నేను బిగినింగ్లో. కొన్ని స్ట్రోక్స్ నేర్పిస్తాను. చేతిని ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి బాగా తిరగాలి. 85% ఆఫ్ ద లెటర్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఈ 3 భాషలు వాడతాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఈ 3 భాషల్లో మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలంటే, ఈవెన్ మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఒక 3-4 నిమిషాలు, 3-4 నిమిషాలే ఎడమ వైపు నుంచి 0, కుడి వైపు నుంచి 0 పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద లెటర్స్ వీటితోనే ఉంటాయి. అది వచ్చాక ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళగానే ఏదో ఒకటి ఇచ్చేసి చేయమండు కోచ్, ఫస్ట్ వార్మప్ చేసి రండి అంటాడు. ఆ వార్మప్ ఎందుకంటే మన బాడీ రెడీ అవుతుంది ఎక్సర్సైజ్కి, లేకపోతే ఎక్కడెక్కడ పట్టుకుపోతాయి. అలాగే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్ స్ట్రోక్స్, నేను దాన్ని ఒక వార్మప్ అంటాను, డైలీ వార్మప్ అంటాను. ప్రాక్టీస్ చేసే కంటే ముందు మీరు ప్రతిరోజు 2-3 నిమిషాలు ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి సర్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు నేను ABCD అని మొదలు పెట్టను, C మొదలు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ Cని బాగా ఎవరు రాయగలుగుతారో స్మాల్ లెటర్స్లో, నేను స్మాల్ లెటర్సే మొదలు పెడతాను. ఎందుకంటే క్యాప్ లెటర్స్ 4-5% కంటే ఎక్కువ ఉండవు. 94 to 95% ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ స్మాల్ లెటర్స్తో ఉంటుంది. ఆ C ఎవరికి చాలా బాగా వస్తుందో స్మాల్ A సూపర్గా వస్తుంది, D వస్తుంది, G వస్తుంది, Q వస్తుంది, O వస్తుంది, రివర్స్ B వస్తుంది, Q వస్తుంది. ఇన్ని లెటర్స్ నేర్చుకోవచ్చు ఒక్క Cతో. బట్టల షాప్కి వెళ్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు, నా దగ్గర ఒకటి కొంటే 8 ఫ్రీ. ఒక్కటి నేర్చుకుంటే ఇవన్నీ అసలు నేర్చుకోక్కర్లేదు. వాటిలో C భాగం మారకుండా మీరు రాయగలిగితే చాలు, పొండని వదిలేస్తాను నేను. వాళ్ళ రైటింగ్ వాళ్ళు చూసి మురిసిపోవడం నేను ఎన్నోసార్లు చూశాను. ఇలా మా ట్రైనింగ్ సెషన్స్లో ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు ట్రైనింగ్ ఇస్తాను నేను. నా దగ్గర కేవలం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా పెద్ద పెద్ద కోర్సెస్లో చేరిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. సివిల్స్ లాంటి ఎగ్జామ్స్, UPSC ఎగ్జామ్స్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు నేర్చుకున్న కంటెంట్ 50%,
పేపర్ మీద ఎలా రాస్తారనేది రిమైనింగ్ 50%. ఓకే. ఒక 3000 వర్డ్స్ రాయాలి వాళ్ళు 3 గంటల్లో. వాళ్ళకి ఏంటంటే మనలాగా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ సపరేట్గా ఉండదు. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంత గ్యాప్ ఉంటుంది, అక్కడ క్వశ్చన్ టైప్ చేస్తారు. అంటే ఆన్సర్ని అంత స్పేస్లోనే రాయాలి వాళ్ళు. మరి 2-3 లైన్లలో ముగిస్తానంటే కుదరదు, చాటభారతం రాస్తానంటే కుదరదు. అంత కంటెంట్ రాయాలి, కుదురుగా రాయాలి, స్పష్టంగా రాయాలి. దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తారు. ఐ మీద చుక్క పెట్టారా, సున్నా పెట్టారా, టీ మీద అడ్డగెత్త కుడివైపు ఉందా, ఎడవైపు ఉందా, ఇవన్నీ బేస్ చేసుకుని నేను ట్రైనింగ్ ఇస్తాను. సో డజన్ల కొద్దీ సివిల్స్లో క్రాక్ చేసిన వాళ్ళు నా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే హ్యాండ్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను మీకు. సో సార్, బేసిక్గా మన చేతి రాత బాగుంటే తలరాత కూడా బాగుంటుందని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు సార్? చేతి రాత బాగుంటే ఖచ్చితంగా తలరాత బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే రైట్ టు విన్ అని నేను ఒక పుస్తకం చేశాను. అంటే మీరు గొప్పవాళ్ళు కావాలంటే బాగా రాయాలి. బాగా రాసినందువల్ల బెనిఫిట్ నెంబర్ 1, మీరు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజెంట్ చేయగలుగుతున్నారు. బెనిఫిట్ నెంబర్ 2, గ్రాఫాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉందండి. చేతి రాతను బట్టి మనస్తత్వాన్ని అనలైజ్ చేయొచ్చు. ఓకే. చాలా పెద్ద డాక్టర్కి ఒక 300-400 సంవత్సరాల క్రితం ఈ డౌట్ వచ్చింది. క్యామిలో బాల్డో అనే ఒక అతను 1663లో ఎందుకు ఏ ఇద్దరు ఒకేలాగా రాయట్లేదు, ఎంతమందిని తీసుకున్న రైటింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయేంటి, అందరూ ఒకలాగా రాయట్లేదు ఏంటి అని అతనికి ఒక డౌట్ వచ్చింది. హీ వాజ్ అ సైకాలజిస్ట్ అండ్ మెడికల్ డాక్టర్. అతను చూస్తే ఓహో దీనికి మైండ్ సెట్కి చాలా సంబంధం ఉంది. వీడికి కోపం ఉంటుందా, ప్రశాంతంగా ఉంటారా, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారా, ఫ్రెండ్స్ని లాంగ్ లాస్టింగ్గా ఉంచుకుంటారా, ఊరికి అవసరానికి వాడుకుంటారా, ఇలాంటి నేచర్లన్నీ ఒక 175 ట్రైట్స్ని మీరు కేవలం హ్యాండ్ రైటింగ్తో పసిగట్టచ్చు. దాని పేరు గ్రాఫాలజీ. ఓకే. ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం చేతిరాత మాత్రమే చూసి వాళ్ళ పక్కింట్లో ఉన్నట్టుగా, వాళ్ళతో 10-20 ఏళ్ళ సంబంధం ఉన్నట్టుగా ఒక మంచి లక్షణాన్ని, చెడు లక్షణాన్ని ఉన్నట్టుగా విశ్లేషించవచ్చు కేవలం చేతిరాతను చూసి. ఒక గ్రాఫాలజిస్ట్ అలా చేయగలుగుతాడు. ఈ గ్రాఫాలజీ చదువుతున్న క్రమంలో నాకు ఇంకో సబ్జెక్ట్ పరిచయం అయింది. దాని పేరు గ్రాఫోథెరపీ. ఇది ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే, గ్రాఫోథెరపీ అనే ఒక మెడికల్ డాక్టర్స్, సైకాలజిస్టులు తయారు చేసిన సైన్స్ ఎంత అద్భుతమైన సైన్స్ అంటే, ఇట్స్ ఎ బిహేవియరల్ మోడిఫికేషన్ టూల్. చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేసి వాళ్ళ మనస్తత్వంలో మార్పులు తీసుకురావచ్చు. థెరపీ, ట్రీట్మెంట్, రెమెడియల్ మెజర్ అంటారు. సో ఇంతమంది టీచర్లు ఉంటే, ఇంతమంది ఉంటే నన్నెందుకు హ్యాండ్ రైటింగ్ నేర్పించమని పిలిపిస్తారంటే, నేనేదో అక్షరాలు గుండ్రంగా నేర్పిస్తానని, చాలా గొప్పగా నేర్పిస్తానని కాదు. నేనేం నేర్పిస్తానంటే, అక్షరాలు ఎలా ఉంటే మీ జీవన సరళి ఎంత బాగుంటుందో నేర్పిస్తాను నేను. అక్షరాలు ఎలా ఉంటే మీరు నెగిటివ్ ట్రైట్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు, ఈ అక్షరాలు ఎలా ఉంటే మీరు పాజిటివ్ ట్రైట్స్ని డెవలప్ చేసుకోవచ్చు అని నేను నేర్పిస్తాను. ఆమె సైకాలజిస్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అనమాట. సో నేను హ్యాండ్ రైటింగ్ థెరపీని, గ్రాఫోథెరపీని బేస్ చేసుకుని, కాలిగ్రఫీ కూడా నాకు ఇష్టం, అందంగా రాయాలి కాబట్టి కొంచెం అందంగా ఉంటే బాగుంటుంది. ఉతికిన బట్టలు వెళ్ళడం వేరు, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకెళ్ళడం వేరు. అందుకని కొంచెం అందం కూడా చూస్తాను, కొంచెమే చూస్తాను, ఎక్కువ చూడను. నాకు పెద్దగా అందంగా రాసేవాళ్ళు అంటే ఇష్టం ఉండదు. చాలా ఆర్టిస్టిక్ ఎవరు రాయకూడదు, రెగ్యులర్ పర్పస్ కోసం. మళ్ళీ మా అమ్మకి నేను గ్రీటింగ్ కార్డు రాయాలంటే అక్కడ సూపర్గా ఉండాలి. యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్ అని ఎంత బాగా రాస్తే ఆ తెల్ల అంత బాగా మురిసిపోతుంది, అక్కడ వేరు. కానీ రెగ్యులర్ నేను హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. కాలిగ్రాఫర్లు అలా చేస్తారు, ప్రాజెక్టులు లేకపోతే గ్రీటింగ్ కార్డు. సో ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్గా నేను ఏం చేస్తానంటే, పాజిటివ్గా రాయాలి, ఎంత బెండ్ చేయాలి, స్పేసింగ్ ఎలా ఉండాలి, ఒక వై రాస్తే కింద వైపు ఎలా ఉండాలి, ఎక్స్టెండ్ చేయాలన్నా ఆగాలన్నా, ఒక ఓ రాస్తే ఎంత క్లోజ్ అవ్వాలి, ఓపెన్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఇలాంటి వాటి వల్ల మీ నెగిటివ్ ట్రైట్స్ని ఎలాగ సెట్ చేసుకోవచ్చు, పాజిటివ్ ట్రైట్స్తో ఎలా మీరు డెవలప్ చేసుకోవచ్చు లైఫ్ని అని నేను ట్రైన్ చేస్తాను. ఓకే. సో సార్, ఇప్పుడు బేసిక్గా వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్, ఇటు పేరెంట్స్కైనా ఇటు పిల్లలకైనా కానీ ఈ హ్యాండ్ రైటింగ్ గురించి అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే మీరేం అడ్వైజ్ ఇస్తారు? ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అంటే సబ్జెక్ట్ని సూపర్గా చదివేసి వెళ్ళడం కాదు, చదివిందల్లా రాసి చూసుకుని వెళ్ళడం. సో హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడంలో ఒక ముఖ్యమైన భాగం అని ప్రతి తల్లిదండ్రులు, ప్రతి స్టూడెంట్, ప్రతి టీచరు గమనించాలి. మనం ఏం చేస్తున్నామంటే, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, సిలబస్ ఎక్కువైపోయింది, నువ్వు చదువు, ఇంకా కావాలంటే ఫోటో కాపీస్ ఇస్తాను, ఇంకా కావాలంటే ఇంక 2-3 రెఫరెన్స్ బుక్స్ కొనిస్తాను, ఇంకా కావాలంటే 2-3 కోర్సెస్లో నిన్ను రిజిస్టర్ చేస్తాను, ఆన్లైన్లో చదువు, ఇవి చదువు అన్నీ ఎక్కువ చదివిన తర్వాత చదివి పిల్లలు
2 సార్లు చదివిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చదివి మళ్ళీ కొత్త చాప్టర్ చదివి మళ్ళీ చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు. నేనేమంటానంటే చదవండి, రాయండి, మళ్ళీ చదవండి, రాయండి, చదివిన తర్వాత రాయాలి, రాసిన తర్వాత చదవాలి, మళ్ళీ చదివిన తర్వాత, ఇది సైకిల్. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎగ్జామ్ ప్రజెంటేషన్. చదివిన తర్వాత చదవడం కాదండి, చదివిన తర్వాత రాయాలి. అలా రాసి చూసుకుంటే 3 బెనిఫిట్స్ ఉంటాయి. 1, నాకు గుర్తొస్తుందా లేదా తెలుస్తుంది. 2, నేను హ్యాండ్ రైటింగ్లో కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నానా లేదా, స్పెల్లింగ్స్ వస్తున్నాయా లేదా తెలుస్తుంది. 3, ఇచ్చిన టైంలో నేను ఈ ఆన్సర్ని ప్రజెంట్ చేయగలనా లేదా రేపు. 3 బెనిఫిట్స్. ఇది ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అంటే. ఇలా ప్రిపేర్ అవ్వాలి. అలాగే మీరు అడిగారు కాబట్టి ఒక టిప్ చెప్తున్నాను. హ్యాండ్ రైటింగ్ అనేది కొంతమందికే బాగా వస్తుంది, కొంతమందికి రాదు అనేది అబద్ధం. మీకు ఎవరైనా ఒకవేళ అలా చెప్పినా నమ్మకండి, అది పచ్చి అబద్ధం. ఈ సమాజంలో ఉండే ప్రతి మనిషి అద్భుతంగా రాయగలుగుతాడు. నాకు ఒక పెద్ద సైకాలజిస్ట్ చెప్పారు, డాక్టర్ బివి పట్టాభిరామ్ అని. ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే ఎవరి సహాయం లేకుండా భోజనం చేయగలుగుతారో, సైకిల్ తొక్కగలుగుతారో వాళ్ళందరికీ మంచి రేటింగ్ వస్తుందని చెప్పారు. చాలా బాగుందని వెళ్ళిపోయాను నేను. కానీ నెక్స్ట్ డే నాకు ఇంకో డౌట్ వచ్చింది. సార్, అందరూ బాగా భోజనం చేయగలుగుతున్నారు, అందరూ బాగా సైకిల్ తొక్కగలుగుతున్నారు, కానీ హ్యాండ్ రైటింగ్ మాత్రం అందరికీ సరిగా లేదు, కొంతమందే బాగా రాస్తున్నారు అన్నాను. అప్పుడు ఆయన చెప్పారు, ఒక టిప్ ఉంటుంది మల్లికార్జున్. టీ అంటే టెక్నిక్స్, ఐ అంటే ఇంట్రెస్ట్, పి అంటే ప్రాక్టీస్. అన్నం తినడానికి అమ్మ మంచి టెక్నిక్స్ చెప్పింది, నీకు విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది, వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేసావు, అందుకని నీకు అది బాగా వచ్చింది. హ్యాండ్ రైటింగ్ 3 చూసుకోవట్లా నువ్వు. నీకు టెక్నిక్సే ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదు, ప్రాక్టీస్ అసలు లేదు. భోజనం చేసినంత బాగా, సైకిల్ దొక్కినంత బాగా, స్విమ్మింగ్ చేసినంత బాగా నువ్వు ప్రాక్టీస్ చేయలేదు. ఈ 3 జస్టిఫై అయితే ప్రపంచంలో ఎవరైనా సూపర్గా రాగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, హ్యాండ్ రైటింగ్లో మనం చేసేటువంటి మిస్టేక్స్ వల్ల మన హ్యాండ్ రైటింగ్ అనేది అందంగా కాకుండా ఇటు ఇటాలిక్స్లో కానీ లేకపోతే ఇతర డిజైన్స్లో ఆర్టిస్టిక్గా రాయాలన్న ఒక ఆలోచనతోటి మనం రెగ్యులర్గా రాసే వర్డ్స్ని మొత్తం స్పాయిల్ చేసి మన ఎగ్జామ్స్లో మనకు వచ్చే మార్క్స్ని కూడా మనం తీసుకొని రాకపోయే సిచ్యువేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఎక్కువ శాతంలో బుక్స్ అనేవి ఇచ్చి ఇటు హ్యాండ్ రైటింగ్ అయినా కానివ్వండి, లేకపోతే బుక్స్ చదవడం పైన ఇంట్రెస్ట్ పెట్టిస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే టైంలో హ్యాండ్ రైటింగ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు అనుకున్న మార్క్స్ కూడా సాధించవచ్చు అని చెప్పేసి అయితే సార్ గారు చెప్తున్నారు. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి మనకు కావాల్సినటువంటి అంటే లైక్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యూస్ చేసి మన పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ ని మెరుగుపరచడంలో మనం కూడా సహాయం చేద్దాం.